కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమః. నేను ఆశిషాచార్య మహేంద్ర హిల్స్ కృష్ణమఠం అర్చకుని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చినటువంటి మాట. భగవద్గీత అనేటువంటి గ్రంథానుసారంగా మనకి ఇచ్చినటువంటి మాట ఇది. అయితే ధర్మ సంస్థాపనము అనే విన్న వెంటనే అసలు ధర్మం ఏమిటి, అందులోనూ ఇప్పుడు మనం సాధారణంగా ఎక్కువగా మాట్లాడుకునేది సనాతన ధర్మం అనేది. ప్రస్తుతము ధర్మరక్షణ చేయడంలో అందరము ముందడుగు వేస్తున్నాము. అయితే అసలు ధర్మం అంటే ఏమిటి, అది ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ధర్మం గురించి మాట్లాడుకుందాము. ధర్మం గురించి తెలుసుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రవచనకర్తులైనటువంటి ప్రవీణ్ కుమార్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? కృష్ణయ్య దయ అంతా బాగా. సంతోషం. గురువుగారు, ధర్మం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ అందరికీ ఉంది. సనాతన ధర్మము, ధర్మరక్షణ ప్రస్తుత కాలంలో భారతదేశంలో అందరూ దానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాము. అయితే సామాన్య మనుషులందరికీ కూడాను ధర్మం గురించి అవగాహన చాలా తక్కువ. దానికి ఇంగ్లీష్ డెఫినేషన్ చూడాలన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎక్కడ ధర్మం గురించి తెలియదు. చూస్తే రిలీజియన్ అని మతం గురించి వస్తుంది, కానీ ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉంది అందరికీ. కాబట్టి మీ మాటల్లో ఆ విషయం తెలుసుకోవాలని ఆశగా తప్పకుండా ఉంది. స్వామి. మీరు మొదట్లో మాట్లాడినట్టు ధర్మం కోసమే భగవంతుడు, ధర్మ స్థాపన కోసం భగవంతుడు. ఇంగ్లీష్లో చూసినట్టు ధర్మం అనే పదానికి కానీ, పుణ్యం అనే పదానికి కానీ, మోక్షం అనే పదానికి కానీ సరి అయినటువంటి సమానమైనటువంటి అర్థాలు లేవు. ఇంగ్లీష్లో మోక్షం అనే పదానికి సాల్వేషన్ అనేదో ఆ పదం పెడతారు. సాల్వేషన్ అంటే వాళ్ళ నిజానికి క్రిస్టియన్ దృష్టిలో అది స్వర్గానికి వెళ్ళటమే. అవును. ధర్మం అనే పదం ఇంగ్లీష్‌లో లేదు. ఆ పదానికి అర్థం సృష్టించటం కూడా సామాన్యంగా కుదరదు. అవును. కానీ ధర్మం అనే పదానికి ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది. అది సూట్ కాదు. హ్మ్. సందర్భానుసంగా అవును. రైట్‌చూస్‌నెస్ హ్మ్. ఇంగ్లీష్‌లో ఒక అద్భుతమైన పదం హ్మ్. ధర్మానికి ఉంది అంటే అది రైట్‌చూస్‌నెస్. హ్మ్. పుణ్యం అనే పదానికి చెప్పగలమంటే లేదు. పుణ్యం అనే పదానికి కేవలం ఇంగ్లీష్‌లో గుడ్ అని ఉంటుంది. కానీ పాపం అనే పదానికి మాత్రం ఉంది. ఏంటి స్వామి? సిన్. సిన్. కానీ దీనికి లేదు. అవును. ధర్మం అంటే ఏంటనే దానికి సామాన్యంగా ఒక్క డెఫినేషన్ ఎవరూ చెప్పలేరు స్వామి. హ్మ్. ధారయతీతి ధర్మః అని ధర్మానికి డెఫినేషన్. ధర్మం ధరిస్తుంది. భగవంతుడైనటువంటి శ్రీరాముడు మనిషి రూపంగా అవతరించాడు. కృష్ణ పరమాత్మ కూడా అలాగే అవతరణ తీసుకున్నారు. అవతరణ తీసుకొని ధర్మాన్ని ఆచరించి చూపించారు. ఆచరణయే ధర్మం ఒక డెఫినేషన్‌లో. హ్మ్. వాళ్ళు పాటించి మనకొక దిశానిర్దేశం చేయటం కూడా ఒక ధర్మమే. అదొక ఒక రకమైనటువంటి డెఫినేషనే. మనం మన తల్లితో ఎలా ఉంటాం? మన భార్యతో ఎలా ఉంటాం? 2 చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అవును. ఒకే ధర్మమే. అవును. భార్యతో ఉన్నప్పుడు ఒక ధర్మం, తల్లితో ఉన్నప్పుడు ఒక ధర్మం. అదే మనము చెల్లితో ఉన్నప్పుడు ఒక ధర్మం. అదే మనము మన అన్నయ్యతోనో, తమ్ముడితో ఉన్నప్పుడు ఒక ధర్మం. అదే మనము మన పిల్లవాడితో, మన కొడుకుతో, మన కూతురుతో ఉన్నప్పుడు ఒక రకమైన ధర్మం. ఒక్కటే ధర్మం ఎన్ని రకాలుగా మారిపోతుందో చూడండి. దీన్ని ధర్మంలో వైవిధ్యము అని పిలవవచ్చు. ఈ వైవిధ్యంలో ఉండేటువంటి లక్షణం చాలా గొప్పది. ఈ ధర్మాన్ని స్థాపన చేయటం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు కదా! హ్మ్. అందులో మళ్ళీ సంభవామి యుగే యుగే అని కూడా అంటున్నారు. ఈ డెఫినేషన్ ఈ స్థాపన చేయటం ఎలా ఉంది? స్థాపన చేయటం కనపడదు గదా! అవును. ఏంటంటే ఇది శ్రీరాముడు అవతరణ జరిగినప్పుడు, శ్రీరామ అవతారం పూర్తయిపోయిన తర్వాత 1,000,000 సంవత్సరాల వరకు ఏ అవతారం రాలేదు. రామావతారం 24వ వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు మనం అష్టావింశతిమే కలియుగే అని చెప్పుకుంటున్నాం. అవును. ఒక్క 5,127 సంవత్సరాల క్రిందట కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. మధ్యలో 1,17,00,000 సంవత్సరాలుంది. అవును. భూమాత ఒక రూపంలో వెళ్లి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటుంది. స్వామి, భూమిపైన రాక్షసులు పెరిగిపోయారు. అధర్మం పెచ్చుమీరిపోతున్నది. అబద్ధాలు చెప్పేవారు పెరిగిపోయారు. సత్యము, అహింస, దయ, కరుణ అనేటువంటి మాటలు కూడా ఎక్కువగా వినపడటం లేదు. మాకు ఈ రాక్షసుల బాధ తొలగించండి అని భూమాత బ్రహ్మదేవుడికి మొరబెడితే బ్రహ్మదేవుడు ఆవిడని ఓదారుస్తూ
లేదమ్మా, త్వరలో కృష్ణ పరమాత్మగా భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడు. మీకు మీకు ఆ ఉపశమనం కలిగిస్తాడు అని చెప్పి భగవంతుడు ఆ మాట చెప్తాడు. అప్పుడు ఆవిడ ఊరట పొంది భూమిలోకొస్తుంది. వచ్చిన తర్వాత భగవంతుడు ఆవిర్భావం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటలు మళ్ళీ భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం. వినాశాయ చ దుష్కృతాం. అసలు ధర్మాన్ని రక్షించటం అంటేనే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తారు. అవును. పరిత్రాణాయ సాధూనాం, సాధులైనటువంటి మంచి వాళ్ళైనటువంటి ధర్మంగా, నిజాయితీగా, స్నేహంగా, సౌశీల్యంగా, క్యారెక్టరిస్టిక్‌గా బతికేటువంటి వాళ్ళని రక్షించటం కోసం, వినాశాయ చ దుష్కృతాం, తప్పులు చేసే వాళ్ళని, అబద్ధాలు ఆడే వాళ్ళని, వీళ్ళందరినీ సంహరించటం కోసం నేను ఆవిర్భవిస్తున్నాను. ధర్మం క్లారిటీ చాలా అవును. కృష్ణుడి పర్స్పెక్టివ్‌లో ధర్మం ఏంటో చాలా క్లారిటీగా చెప్పేశాడు. హ్మ్. నేనొస్తున్నది ఇదే. ఇది నా మెయిన్ మోటివ్. ఆ మోటివ్‌తోనే పనిచేస్తున్నాను. ఆ అవును. మోటివ్‌తోనే 18 రోజుల మహాభారత యుద్ధంలో అదే మోటివ్‌తో ఇప్పటి మనుషులు చాణక్య లాంటి వాళ్ళు వేల మంది కలిసినా ఆలోచించలేని మహావైభవంగా, మహాజ్ఞానవంతంగా ఆ 18 రోజుల మహాయుద్ధాన్ని నడిపించారు. అవును. చాణక్యుడు చాలా గొప్పవాడు. అలాంటి చాణక్యులు కొన్ని లక్షల మంది కలిస్తే ఒక కృష్ణుడు. నిజమా? కాదా? అవునండి. అలా భగవంతుడొచ్చినటువంటి ధర్మస్వరూపం సాధులైన, సజ్జులైన, సజ్జనులైన, సామాన్యులైన మంచి వాళ్ళని రక్షించటం కోసం భగవంతుడొచ్చాడు. దుష్కృతులను సంహరించటం కోసం కూడా ఒకే సందర్భంలో 2 పనులు చేయటం కోసం వచ్చారు. అవును. ఇది స్వామి ధర్మం అనే పదానికి స్వరూపం. ఆ ధర్మాన్ని మనం ఎలా రక్షించాలి? ద నెక్స్ట్ క్వెషన్. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః అని మనకు మనుస్మృతిలో ఒక మాట అవును. కనపడుతుంది. మనం ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మాన్ని ఆచరించటం. ఉదాహరణకు ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడికి ఉపనయనం అయింది. అతడు బయట తినకూడదు. అతడికి అది ధర్మం. అవును. అతడు సంధ్యావందనం చేయాలి. అది ధర్మం. అతడికి ఉపనయనం అయింది. అతడికి అది ధర్మం. అవన్నీ చేయకుండా ఉపనయనం చేసుకున్నాక నేను బయట తింటాను, బలాదూరుగా తిరుగుతానంటే అది అధర్మం. ఇదొక రకంగా. మనం హ్మ్. మన ధర్మాన్ని ఆచరించటమే మనం ధర్మాన్ని రక్షించటం. అవును. అందరూ కలిసి వాళ్ళకు భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాల్లో పాటిస్తూ ఉంటే భగవంతుడు వచ్చే అవకాశం ఉండదు కదా! సంభవామి అవును. యుగే యుగే అనే పదం అవసరం లేదు ఇంకా. అవును. సందర్భానుసారంగా భగవంతుడు రాకపోయినా భగవద్ అంశాలు కూడా వస్తుంటాయి. అవును. ఉదాహరణకు ఆదిశంకరులు సంపూర్ణంగా శివావతారం. అవును. ఉదాహరణకు మధ్వాచార్యుల వారు అవును. సంపూర్ణంగా ఎవరవతారం? వాయు అవతారం. వాయవతారం. ఉదాహరణకు రామానుజాచార్యులు వారిని పూర్తిగా లక్ష్మణుడి అవతారం లేదా శేషావతారం అని అవును. భావిస్తూ ఉంటారు. అవును. ఏదైనా సరే ఇక్కడ ధర్మాన్ని రక్షించటం కోసం అనేక మంది మహనీయులు ఇక్కడ ఆవిర్భవిస్తారు. హ్మ్. ఆవిర్భవించి వారి ప్రభావం కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంటుంది. అవును. ఆదిశంకరులు ఆవిర్భవించి 2500 ఏళ్ళయింది. హ్మ్. మధ్వాచార్యులు ఆవిర్భవించి 800 800 సంవత్సరాలు. సంవత్సరాలైంది. రామానుజాచార్యుల వారు ఆవిర్భవించి 1000 సంవత్సరాల పైనైంది. అవును. అంటే వాళ్ళ ప్రభావం అన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు ఆచరించిన ధర్మం. అవును. వాళ్ళు చేసినటువంటి ధర్మం పరిపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళని అంత గొప్ప మహనీయులుగా భావించి మనం వాళ్ళు చెప్పిందే ప్రమాణంగా తీసుకొని ఆచరిస్తున్నాం. అవును. ఇదొక రకమైన పద్ధతి స్వామి. అయితే కలియుగం దగ్గరకొచ్చేటప్పటికి మనం ఇందాక చెప్పినటువంటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నప్పుడు ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి సాధువు ఉంటాడు. అలాగే అవును. దుష్టులు ఉంటారు. ఇలాంటి సందర్భంలో ధర్మ సంస్థాపనం గానీ, ధర్మరక్షణ గానీ, ధర్మ ఆచరణ చేయాలన్నా గానీ ఎలా సాధ్యము అనేది సామాన్య మనిషికి ఇది ఆలోచించినప్పుడు కొద్దిగా అవును. చాలా ఇబ్బందిగా అనుకుంటూ ఉంటారు. ఎలా చేయాలి? ఎలా ఆచరించాలి? అతడిలో సాధుత్వము ఉంది, దుష్కృతము ఉంది. అవును. అప్పుడు సాధుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే దీనికి మనకు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం. నిశ్చలతత్వై జీవన్ముక్తి అని అవును. భజగోవిందంలో శంకరులు చెప్పినట్టు సత్సంగాన్ని మనం అంటే మంచి వాళ్ళతో కలిసి ఉండాలి. మంచి ఆలోచనలు కూడి ఉన్న వాళ్ళతో కలిస్తే మనలో ప్రతి ఒక్కరిలో హ్మ్. పూర్వజన్మ కృతంతోనే మనకు ఆ దుష్కృతాలు మనలో వస్తాయి. అవును. పూర్వజన్మ కృతంతోనే మనకు సుకృతాలు మనతో కలిసొస్తాయి. హ్మ్. ఈ దుష్కృతాలు పోగొట్టుకోవాలంటే మంచి వాళ్ళెక్కడున్నారు? వాళ్ళతో మనం ఎలా సత్సంగం చేయాలి?
ఆ సత్సంగాన్ని ఎలా పెంచుకోవాలి? వాళ్ళెప్పుడు భగవద్ విషయాలే మాట్లాడుతుంటారా? వాళ్ళ హ్మ్. ఆలోచనలేంటి? వాళ్ళ జీవన పద్ధతేమిటి? ఇవన్నీ గమనించి వాళ్ళతో స్నేహం చేయాలి. వాళ్ళతో బంధుత్వం కలుపుకోవాలి. వాళ్ళతో హ్మ్. మాట మంచి కలుపుకొని, ఆ హ్మ్. ప్రయాణం చేస్తుంటే ఈ దుష్కృతమంతా పోతుంది. అవును. ఆ దుష్కృతం పోయి ఈ సత్సంగత్వం తనలో ఉండేటువంటి ఆ సాధుత్వం అనేది పెరుగుతుంది. అవును. ఆ సాధుత్వం పెరిగి ఈ దుష్కృతం అనేది తగ్గిపోయినప్పుడు ధర్మరక్షణ చాలా సులువైపోతుంది. అవును. అయితే మీరు చెప్పినటువంటి ఆ సత్సంగులని మనము ఎలా వారితో సత్సంగత్యం చేయాలి? ఎందుకంటే చూడ్డానికే బయట నుంచి చాలా సాత్వికులుగా కనిపిస్తారు. వారితో కొన్ని రోజులు ఉన్నప్పటికీ వారి యొక్క అలవాట్లు మనకు ఖచ్చితంగా వస్తుంది. వచ్చేస్తాయి. కానీ మనకు తెలీదు అది సాధుగుణమా? లేదా దుష్కృణమా అనేది మనకి తెలియదు. తరువాత ఎప్పుడో ఒక దెబ్బ పడినప్పుడు తెలిసిపోతుంది. అరే! ఇంత తప్పు చేశానా? వీళ్ళతో సత్సంగం చేశానా? అన్నట్టుగా ఆ దెబ్బ పడిన తర్వాత అనిపిస్తుందనమాట. కాబట్టి దాని నుంచి ఎలా రక్షణ పొందాలి? తప్పకుండా. దీనికి శంకరులు ఒక శ్లోకం కూడా చెప్పారు. మీరు మొదట్లో అన్నారు కదా! వాళ్ళు బయట చూడటానికి మామూలుగా ఉండి లోపల ఇంకోటని. అవును. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః ఇది కూడా భజగోవింద స్తోత్రంలో నుంచి వస్తుంది. వస్తుంది కదా! ఉదర నిమిత్తం బహుకృత వేషః అని కూడా మరొక మాట ఉంది అందులోనే. ఇలా ఇంతమంది కనపడుతున్నప్పుడు అసలు శాస్త్రం అంటే ఏంటి? ఆ శాస్త్రం అనే దాన్ని చెప్పిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని కూడా గమనించాలి. హ్మ్. వాళ్ళ లైఫ్‌ని కూడా గమనిస్తూ, వాళ్ళు శాస్త్రం అనే దాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారా? హ్మ్. నాకు తెలిసిన ఓ డాక్టర్ గారున్నారు. ఆయన రోజు పొద్దున 5కి లేయండి, లేయండి అని అందరికీ చెప్తారు. వచ్చిన వాళ్ళందరికీ. కానీ మాత్రం ఆయన 7, 8కి జాగింగ్‌కెళ్తారు లేచి. అంటే ఆయన హ్మ్. లేవడు. హ్మ్. కానీ ఆయన మాత్రం అందరికి అదే చెప్తాడు. ఆయన్నప్పుడు మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోగలమా? కుదరదు కదా! మనకు ఆచరణ చేసి చూపించిన వాళ్ళే కావాలి. అవును. భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఓ మాటంటారు. ఈ 3 లోకాల్లో నేను చేయదగినటువంటి కర్మంటూ ఏదీ లేదు. కానీ నేను కర్మ చేయాలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు కర్మ చేస్తారో వాళ్ళని బట్టి ప్రజలు అనుసరిస్తారు. అందరూ హ్మ్. ప్రజలు జ్ఞానులవంతులు అవ్వాల్సిన అవసరం లేదు గదా! అవ్వరు కూడా. అది అవును. కుదరని పని కూడా. అవును. ఒక అబ్దుల్ కలాం గారున్నారు. హ్మ్. వారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇప్పుడు చాలామంది యువత ఉన్నారు. హ్మ్. కానీ వారు ఎంత కష్టపడ్డారు అదంతా తెలుసుకుంటారు. వారి జీవితంలో వారు పాటించినటువంటి రైట్‌షూస్‌నెస్ ఈ పదం చాలా గొప్పది. అవును. దాన్ని పట్టుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పట్టుకొని చూడాలి. మీరడిగినటువంటి ప్రశ్నకు స్ట్రెయిట్ సింగిల్ లైన్ సమాధానం ఏంటంటే, శాస్త్రాన్ని దాటిపోకుండా, హ్మ్. శాస్త్రం చెప్పినటువంటి మార్గంలోనే ఉండే వాళ్ళని సుకృతులు అంటారు. దాని వల్లనే సుకృతం పెరుగుతుంది, దుష్కృతం తగ్గుతుంది. మనకలాంటి మఠాలు ప్రతి సంప్రదాయంలో ఉన్నాయి. అవును. ఆ ప్రతి సంప్రదాయంలో శాస్త్రాన్ని దాటివేయకుండా బ్రతకగలిగినటువంటి మఠాన్ని వాళ్ళ జీవన పద్ధతికి అనుసరించి దాని ప్రకారంగా వాళ్ళు దానితో సత్సంగత్వం పెంచుకుంటే దాని ప్రకారంగా ఖచ్చితంగా ఈ దుష్కృతం తొలగిపోతుంది. సుకృతము తొందరగా వస్తుంది. అయితే ఇంకొక విషయము ఏమిటి అంటే, అందరికీ ధర్మం అనేటప్పటికి సహజంగా ఫస్ట్ అందరికీ తెలిసేది పూజలు చేయాలి. ఇంట్లో చేసుకునే పూజల గురించే వచ్చేస్తుందనమాట. సనాతన ధర్మం అనేటప్పటికి భగవంతుడికి సంబంధించినటువంటి పూజలు అని. మన ధర్మం ఉట్టి పూజల దాకే ఆగిపోయింది అనే భావన సాధారణమైనటువంటి జనులకు ఉందనమాట. కరెక్ట్. అందరికి అంటే చిన్న పసిపిల్లల నుంచి ఇప్పుడు గ్రంథాలు చదవడం గానీ, లేదా నిత్య జీవనంలో ఆచరణ చేసే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. కానీ ఏమీ తెలియకుండా కానీ ఏదైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నప్పటికీ వారి ఇంటిలో కేవలం పూజల వరకే ఆగిపోయింది. శాస్త్ర జ్ఞానం గురించి గానీ ఇంకేది ఉండదు. అలాంటప్పుడు ఎలాగా? వారి ఉట్టి పూజల దాకే ఆగిపోతే ఎలాగా? అనేదొకటి. ఎందుకంటే పూజల దాకే ఆగిపోయింది అన్నప్పుడు, అది మూఢనమ్మకాలకే దారితీస్తుంది. ఒక పూజ చేశామండి. ఆ పూజ చేసిన తర్వాత ఈ ఫలితం వస్తుంది అన్నారు. కానీ ఆ ఫలితం రాలేదు. అక్కడితో ఒక్కొక్క మెట్టు దిగుతూ, ఇంకా ధర్మం మీద ఉన్నటువంటి ఆసక్తి తొలగిపోతూ వస్తుంది కొద్ది కొద్దిగా. నాస్తికత్వానికి అది దారి తీసుకుంటూ వెళ్తుంది. అవును. ఇది ఎంతవరకు సమంజసం? ఎలాగ దీన్ని? మీ ప్రశ్నని 2 రకాలుగా డివైడ్ చేయాలి. హ్మ్. సామాన్యులైనటువంటి జనులకి భక్తి పెంచాలి. హ్మ్.
భక్తి పూర్తి స్థాయిగా పెంచాలి. భక్తి ఈస్ నాట్ డిఫైన్ టు మూఢనమ్మకం, సూపర్‌స్టిషియస్ అవును. కాదు. భక్తి అనేది వేరు, మూఢనమ్మకం వేరు. రెండిటి మార్గాలు మనం క్లారిటీగా వాళ్ళకి అవును. ఇవ్వగలగాలి. అవును. ఇది అర్చకులు చేయవలసినటువంటి పని. అంటే ఎక్కువగా మాలాంటి వ్యక్తులతో మమైకం అవ్వటం కంటే ప్రజలు అర్చకులు, వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళతో కనెక్ట్ అవుతారు. అర్చకుల గురించి మళ్ళీ ఇంకొక తప్పకుండా ప్రశ్న చెప్తాను. తర్వాత అడుగుతాను. తప్పకుండా. దీనికి అయితే సమాధానం ఆ! చెప్తాను. సామాన్యులైనటువంటి వ్యక్తులకి జ్ఞానం పెంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉండదు. వాళ్ళకేంటంటే, నాకు ఇంట్లో ఒక కూతురుంది. ఆ కూతురికి పెళ్ళైతే ఇది చేస్తాను, అది చేస్తాను, లేదా తిరుపతికొస్తాను, గుండు గీయించుకుంటాను, లేదా 100 కొబ్బరికాయలు కొడతాను, లేదా గ్రామదేవత ఆలయం అయితే ఒక కోడినో, మేకనో ఇస్తాను అని అవును. కోరుకుంటాడు. అంటే సామాన్యుడైనటువంటి వ్యక్తి ఇలాగే అవును. ఆలోచిస్తాడు. అవును. వాళ్ళకి పూర్తి స్థాయిగా వీటి గురించి అవగాహన పెంచే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అవును. కానీ వాళ్ళకుండేటువంటి కర్మానుభవ రీత్యా మనం ఎంత చెప్పినా కొన్నిసార్లు ఎక్కకపోవచ్చు కూడా. అసలు హ్మ్. పూజలు అనేది ఏంటంటే చిత్తశుద్ధి కోసం స్వామి. అవును. హ్మ్. మనం ఏదైనా ఏ పూజ చేస్తున్నా ఎవరికైనా సరే చిత్తశుద్ధి కోసం. అవును. కొంతమంది చిత్తశుద్ధి దాటిపోయినా సరే వాళ్ళని మనం ఇన్‌స్పైరింగ్ మోడల్‌గా తీసుకోవడం కోసం వాళ్ళు ఆచరణ చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు ఎంతోమంది మహాత్ములు, పీఠాధిపతులు, అవును. మహనీయులు ఉన్నారు. వారెందుకు రోజూ చేస్తూ ఉంటారు? వారు ఎప్పుడో చిత్తశుద్ధి అనేటువంటి సాధారణమైన స్థితి దాటిపోయారు. అవును. మోక్షం అనేటువంటి జీవన్ముక్తి వచ్చేసింది. అవును. కానీ చేస్తూ ఉంటారు. కారణం సామాన్యులైనటువంటి వ్యక్తులు చేయాలి. ఇప్పుడు అన్ని శంకర పీఠాలు ఉన్నాయి. అన్ని మధ్వ పీఠాలు ఉన్నాయి. వాళ్ళు జీవన్ముక్తులే. అవును. కానీ ఎందుకు వాళ్ళు ప్రతిరోజు నియమం తప్పకుండా కొన్ని గంటల పాటు పూజలు చేస్తారు? అవును. వాళ్ళకేమన్నా పుణ్యం కావాలా? ఆ పుణ్యం అనేటువంటి సాధారణ స్థితి దాటిపోయారు. హ్మ్. వాళ్ళు పుణ్యం గావాలి, వాళ్ళకేదో చిన్న కోరికలుంటాయి. ఆ కోరికలనే స్థితి లేదు. హ్మ్. పుణ్యం పెంచుకోవాలనే స్థితి లేదు. మనకి, మనకొక జనరేషన్‌గా మన జనరేషన్‌లో ఒక ఇన్‌స్పైరింగ్ మోడల్‌గా ఉండాలని వారలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును. సామాన్యులైన వ్యక్తులు పూజలు చేయాలి. హ్మ్. మూఢనమ్మకంగా ఉండకూడదు. కానీ అవును. అప్పుడప్పుడు ప్రవచనాలు వినటం, హ్మ్. రాముడు జీవితాన్ని అర్థం చేసుకోవటం, కృష్ణుడి జీవితాన్ని అర్థం చేసుకోవటం, వాళ్ళు జీవించిన పద్ధతిలో ఎలా జీవించాలని తెలుసుకోవటం. మరో మాట మీరన్నారు. సనాతన ధర్మం అంటే కేవలం పూజలకే పరిమితం అయిపోయింది అని. హ్మ్. సనాతన ధర్మం కేవలం పూజలకు పరిమితం అయిపోలేదు. అది జీవన విధానంలోకి కూడా అవును. వచ్చిందని తెలుసుకోవాలి. అవును. ఇదే ఆయన ఇంట్లో 1000 సార్లు శివుడికో, లేదో కృష్ణుడికో పూజ చేసి, ఆఫీస్‌కెళ్ళి లంచం తీసుకుంటే ఆయన పూజ చేసినట్టేనా? ఇదే ఆయన ఇంతసేపు పూజ చేసి వేరే అఫైర్ పెట్టుకుంటే అది పూజ చేసినట్టేనా? ఇదే ఆయన పూజ చేసి ఎక్కడికో ఎళ్లి ఎవరినో అనేక రకాలుగా దూషణలు చేయటం, అసత్య ప్రచారాలు చేయటం, నిజాయితీగా ఉండకపోవటం కూడా పూజలు చేయకపోవటం కాదు. ఇదే చాలా తప్పు. ఈ చేసిన పుణ్యమంతా ఇటు చేయటం, పాపమంతా ఇటు పెరిగిపోతుంటుంది. అప్పుడు ఈ పుణ్య ఫలితం కనపడదు. అవును. అందువలన ఈ సనాతన ధర్మం ఈ పూజలతో ఆగిపోతుంది. అవును. అసతో మా సద్గమయ, సద్గమయ, తమసో తమసోమ మా జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ, రుచోర్మ మృత్యోర్మా అమృతంగమయ. అమృతంగమయ. ఇది మన సనాతన ధర్మమైన ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. హ్మ్. అజ్ఞానం నుంచి బయటకొచ్చి జ్ఞానం అనేటువంటి జ్యోతిని తెలుసుకోవాలి. కానీ అది సామాన్యులైన వ్యక్తులకు కుదరదు. కొన్ని హ్మ్. వేల జన్మలు పడతాయి. అందరికి ఒక్క జన్మలో మోక్షం వచ్చేయటం, అందరికీ ఒకే జన్మలో అన్నిటి గురించి అవగాహన పెంచుకోవటం సామాన్యంగా కుదరదు. కానీ ప్రతి ఒక్కరికి భక్తి గురించి చెప్పాలి. ధర్మం ఆచరణ చేయించాలి. వాళ్ళకి ధర్మం ఆచరణ, ఆచారం నేర్పించాలి. హ్మ్. ఆచారం అనేది ఉంటేనే భక్తి ఉంటుంది. భక్తి అవును. ఉంటేనే ధర్మం ఉంటుంది. ఈ 3 ఒక లింక్ స్వామి. అవునండి. ఆచారం లేకుండా నేను ధర్మం పాటిస్తాను, ఇంట్లో పూజలు చేస్తానంటే కుదరదు. అవును. ఆచారము ఉండాలి, ధర్మము ఉండాలి, భక్తి కలగాలి. ఈ 3 కలగలిపి ఉంటేనే వాళ్ళు నిజాయితీగా నిజ జీవితంలో ఉంటారు. అవును. ఈ మూడిట్లో ఆచారం అనే ప్రధానమైనది లేకుండా భక్తి ఉంది. సందర్భానుసారంగా వస్తుంది. అది కోరికల భక్తి అయిపోతుంది పూర్తి అవును. స్థాయిగా. దీన్నే అవును. కామ్య భక్తి అంటారు. అవును. దీన్ని గౌణ భక్తి అని కూడా పిలుస్తారు మనకు. నారద హ్మ్. భక్తి సూత్రాల్లో. హుహు. అది స్వామి. అవును. సో, అక్కడితో మనం ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. అవును స్వామి. జీవన పద్ధతిలో ధర్మాన్ని హ్మ్. తెలుసుకోవాలి. ఇంటి పరంగా పూజలవసరం. ఆలయం పరంగా పూజలవసరం. సమాజం పరంగా మనం ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి? సనాతన ధర్మం అంటున్నాం. ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎలా మనం పట్టుకోవాలి? అనేది ఇప్పుడున్నటువంటి మన వ్యక్తిగత జీవితంలో దాన్నెలా అలవాటు చేసుకోవాలని తెలుసుకుంటే, అది మనలాంటి వ్యక్తులందరం ప్రయత్నం చేసి, వాళ్ళకి దగ్గర వరకు తీసుకెళ్ళి,
మనం ఆచరిస్తూ వాళ్ళకు చూపిస్తూ, అవును. మనం మన జీవితంలో కూడా పూర్తి స్థాయిగా నిజాయితీగా ఉంటూ చూపించగలిగితే వాళ్ళు తప్పకుండా మారతారు. వింటారు కూడా. అవును. సామాన్యులు వినటానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అవును. విని ఆచరించటం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ ఆచరణ కూడా వాళ్ళ కోరికలు తీరటానికే. హ్మ్. భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఓ మాట చెప్తారు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కాని కోరికల రూపమన్నిటిని నేనే నాయనా అని కృష్ణుడు చెప్తారు. హ్మ్. అంటే కోరికలు కూడా అవసరమే. అవును. కానీ ధర్మపరమైన కోరికల్ని తీర్చుకోవటంలో భగవంతుడు ఎక్కడా చెప్పట్లే. భగవంతుడు చెప్తున్నాడు. హ్మ్. ధర్మపరమైనటువంటి కోరికల్ని తీర్చుకోండనే చెప్తున్నాడు. అవును. అందువలన ధర్మపరమైన కోరికలు అవసరమే. ఇటు వ్యక్తిగత జీవితంలో ధర్మాన్ని పాటించటం, జీవన పద్ధతిలో అది పెంచుకోవటం అవసరమని గూడా చెప్తున్నారు. అవును. అంటే లిటరలీ పూజ ఆచరించడము, ఆచార విచారము అనేది ఒక ఫస్ట్ బేసిక్ స్టెప్‌గా మనకి జీవితంలో ఉండాలి. అవును స్వామి. అది సమాజం దగ్గరికెళ్ళేటప్పటికి మనము నారాయణ సూక్తంలో చెప్పుకున్న విధంగా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ నారాయణ స్థితః. స్థితః. మనం ఇక్కడ ఇంటి లోపల మనం పూజ చేసుకున్నప్పుడు ముందుగా అంతర్యామిగా లోపల ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి స్వామియే అంతటా వ్యాపించి ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషిలో కూడాను మనం ఆ నారాయణుని చూడగలిగేటువంటి స్థితికి మనం వెళ్ళాలి అనేది మనకిదొక బేసిక్ అవును. స్టెప్ లాగా అవును. ఉండాలి పూజ అనేదే తప్ప అక్కడితో ఆగిపోకూడదు. అవును. సత్యం. కానీ ఈ స్థితి సామాన్యులైనటువంటి భక్తులు పొందటం కుదరదు స్వామి. హ్మ్. సామాన్యులకిది అందుకోలేని స్థితి. అవును. సర్వత్రా భగవంతుడున్నాడు. ఆ భగవంతుడున్నాడని అనేటువంటి భావన మనం పట్టించుకోగలగాలి. వాళ్ళకి అది కలగజేయాలి. అయినా భగవంతుడంటే కేవలం గుళ్ళో ఉండడు. అవును. భగవంతుడు అంతటా ఉన్నాడు. అవును. అంతటా ఉన్నవాన్ని దర్శించటం మనలాంటి సామాన్యులకు అస్సలు అవును. కుదరదు. అవును. అదేది ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వాళ్ళకే సాధ్యం. అవును. అవును. మనలాంటి సామాన్యుల కోసమే గుళ్ళు. అవును. ఈ ప్రహ్లాదుడికి గుడి అక్కర్లేదు. ఆయన ప్రతి అణువులో అవును. ఇందుగలడందులేడని సందేహములు ఏమోగల చక్ర సర్వోపగతందు సర్వేపకతందెందు వెతకి చూసినా అందందే అందందే గలడు కలడు. దానవాగ్రిని వింటే అని మనకు పోతన చెప్తున్నారు కదా! అవును. ఆయనకి ఇందుగలడందులేడని ఆయనకు డౌట్ సందేహం. లేదు. కానీ మనకు హ్మ్. ఆ డౌట్ ఉంది గదా! ఆ డౌట్‌ని మనం పోగొట్టగలిగితే వాడిలో కూడా నారాయణుడున్నాడు అని ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది రాదు. అవును. మనకేంటంటే మనం చాలా ఎదుర్కొనేటువంటి పెద్ద అపోహ సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్ ఉందని. అవును. వాళ్ళని తక్కువ చేయటం, వీళ్ళని తక్కువ చేయటం అనేటువంటి డిస్క్రిమినేషన్ సిట్యుయేషన్ ఉంది. అందువలన సనాతన ధర్మం నుంచి మిగతా వాళ్ళు వేరే మతాలకెళ్తున్నారనేటువంటి ఒక అపోహ సృష్టించారు. అవును. ఆ డిస్క్రిమినేషన్‌ని మనం పోగొట్టాలి. అవును. అది అందరిలో భగవంతుడున్నాడు అనేటువంటి తత్వాన్ని పెంచుతూ అందరికీ సత్యం బోధన చేయాలి. సత్యం పెరగాలి. అసత్యాన్ని మాట్లాడడం తగ్గించుకోవాలి. నిజాయితీగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. ఇలాంటి బేసిక్ హ్మ్. ఫండమెంటల్స్ అనేవి ఉన్నాయి. అవి దాటకుండా ఉన్నాడంటే వాడికి అంతటిలో భగవంతుడున్నాడనేటువంటి స్పృహ కలుగుతుంది. అవును. బేసిక్ ఫండమెంటల్సే పాటించట్లేదు. హ్మ్. అవునండి. మొన్నొకాయన బ్రాహ్మణుడొచ్చి నేను జంధ్యం వేసుకోవచ్చా అండి అని అడిగాడు. ఎంత హీన స్థితి. అదే ఆయన సంధ్యావందనం గురించి అడిగితే ఎంత గొప్పగా మాట్లాడాలి ఇంక మనం. ఆయన జంధ్యం వేసుకోవచ్చా అని వచ్చి అడిగాడు. మా మఠానికి ఒకరొచ్చారండి. అంటే మా గురువుగారు చెప్పారు. ఆహ్, శ్రాద్ధ కర్మం కోసమని వచ్చారు. జంజం వేసుకోలేదు. అడిగి తీసుకున్నారు. మొదట్లో మా గురువుగారికి కోపమొచ్చేది. తిట్టేవారు. ఇక ఆ తర్వాత వారికి అలవాటయిపోయింది. సరే పోనీలే పాపం అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శ్రాద్ధ కర్మ అంతా అయిపోయిన తర్వాత ఆహ్, "భట్రే థాంక్ యూ వెరీ మచ్" అని తీసి ఇచ్చేశారు మహానుభావుడు. అంటే ఈ స్థితిలో ప్రస్తుతము ఉన్నది. ఉన్నారు. అప్పుడు మనం అంతటా భగవంతుడున్నాడనేటువంటి స్పృహ కలగదు. ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్స్ పాటించట్లేదు మనం. హ్మ్. అప్పుడు అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ఇలాంటి మాటలే అనవసరం. అవును. అంత ఆ పదాలు పలకడానికి కూడా అర్హత కలగాలి అంటే సత్యము, జ్ఞానం ఈ సత్యం అనేటువంటి బేసిక్ దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అవును. అది స్వామి. కాబట్టి ధర్మం విషయంలో ఏది ఏమైనప్పటికీ తత్వాలు, సిద్ధాంతాలు వేరైనప్పటికీ మనమంతరము ఒక్కటే ఒకటే. అనేది ముందుగా ఆ విషయము సమాజంలోకి ముందుకు రావాలి. అవును స్వామి. అది తప్పకుండా. ప్రస్తుతం గమనించినప్పుడు ఉట్టి వివాదాలకే అది దారి తీస్తుందే గానీ, ఆ సిద్ధాంతాలన్నిటికి ప్రధానమైనటువంటిది ధర్మము. దానికి అవును. ముందు అడుగు వేయాలి. అవును. అవును స్వామి. దానికి మనమందరము యథాశక్తి ప్రయత్నం చేయాలని ఒక అ చిన్న ఆశ. అయ్యో! తప్పకుండా అండి. 100కు 100% బ్రతుకు జీవితంలో అంటే మనం
కనపడుతున్నటువంటి ఈ వర్తమాన సమాజంలో ద్వైతము అవసరమే. అవును. విశిష్టాద్వైతము అవసరమే. చరమాంక స్థితి అయినటువంటి అద్వైతము అవసరమే. అవును. దీనికి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. మీరు మెట్లెక్కి మేడపైకెళ్తున్నారు. మేడపైకెళ్ళాక ఈ మెట్లన్నీ తక్కువైనవని చూస్తారా? చూడం కదా! ఈ మెట్లన్నీ మీ జీవితానికి మీరు మేడపైకి రావడానికి ఎలా అవసరమయ్యాయో, ఈ వర్తమాన జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించటానికి ద్వైతము అవసరమే, విశిష్టాద్వైతము అవసరమే, అద్వైతము అవసరమే. అవును. 3 సిద్ధాంతాల్ని మీరు తప్పుగా చూస్తున్నారు. సిద్ధాంతం చాలా క్లారిటీగా ఉంది. సిద్ధాంతం అంటేనే క్లారిటీ అని అర్థం. అవును. ఆ క్లారిటీని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఆ తప్పుగా అర్థం చేసుకోకుండా వాటిని సమన్వయ పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ధర్మాన్ని అందరూ సమిష్టిగా నిర్వహించుకోవాలి అని చెప్పి కంచి పరమాచార్య స్వామి వారు చెప్తారు. చాలా సంతోషమండి.